యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద స్కామ్ జరుగుతుంది. ఒక దిక్కు బొమ్మల రామవరం కీసర వైపు ఒకటి జరుగుతుంటే రెండోది రాజపేట మండలంలో పెద్ద స్కామ్ జరుగుతుందట. సీలింగ్ ల్యాండ్ను అడ్డగోలుగా ఆక్రమించిన సాల్వో ఎక్స్ప్లోజివ్ అండ్ కెమికల్స్ యాజమాన్యం అట. ఈయన గురించి మనం మాట్లాడుకున్నాం. జయరాం రెడ్డి ఈయన మొన్న కాంగ్రెస్ ఎంపీగా ప్రయత్నం చేసిన టికెట్ కోసం, కానీ టికెట్ ఇవ్వలేదు. ఈయన దొంగ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకొని ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారినటువంటి ఈ జయరాం రెడ్డి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ లో టికెట్ కోసం ప్రయత్నం చేసిండు. ఈయనకు హైదరాబాద్ లోని ఈసీఎల్ లో ఒక హాస్పిటల్ కూడా ఉంది. బొమ్మల రామవరంలో బాంబుల కంపెనీ ఉంది. ఆ కంపెనీలో కూడా అసైన్డ్ భూమి ఉంది అనేటువంటిది ఆరోపణలు వస్తున్నాయి. ఈయన వేసేదంతా కూడా అక్రమ దందా. ఒక 500 ఎకరాలు తీసుకుంటే 100 ఎకరాలకు పర్మిషన్ తీసుకొని ఇంకా 400 ఎకరాలు అక్రమంగా ప్లాట్లు వేసి అమ్ముతాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజపేటలోకి కాలు పెట్టిండు. ఎక్కడాయనో మన యాదాద్రి జిల్లాకు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా దందాలు చేస్తున్నటువంటిది కూడా అక్కడ ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఏం చేసిండు చూద్దాం. రాజపేట మండలం చల్లూరు గ్రామంలో 322/4 సర్వే నెంబర్లోని భూమి సీలింగ్ భూమి ఉందట. రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పిన సాల్వో అధినేత జయరాం రెడ్డి. ఈ జయరాం రెడ్డి మీద, ఆయన అక్రమ ఆస్తుల మీద, ఆయన కంపెనీ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుండు అని మీరు అనుకుంటే పొరపాటే. రేపు బీఆర్ఎస్ పార్టీ వచ్చినా ఇంకొక పార్టీ వచ్చినా ఆ పార్టీలోకి జంప్ అవుతాడు. కాంగ్రెస్ పార్టీ కష్టపడే కార్యకర్త కాదు. కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ కాదు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయి తన ఆస్తులు పోకుండా, తన అక్రమ దందాలు బయటపడకుండా ఉంటున్నటువంటి దొంగ జయరాం రెడ్డి. కాబట్టి జయరాం రెడ్డి మీద, ఆస్తుల మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆ విచారణలో దొంగ అని తేలితే జైలుకు పంపించాల్సిన అవసరం కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలే, అధికారులే ఈయనకు అండగా ఉంటున్నారట. మరి ఆయనకు అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరు, ప్రభుత్వ పెద్దలు ఎవరు, కాంగ్రెస్ పెద్దలు ఎవరో బయటపడాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్న ట్రెసా అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాసరావు. దీనికి సంబంధించినటువంటి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల పెద్దలకు లేఖ రాసిన వైనం న్యాయం చేయాలని పోరాడతాం. మీకు ఈ వీక్ లోనే ఈ జయరాం రెడ్డికి సంబంధించి ఈ రాజపేట మండలం చల్లూరు గ్రామానికి సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి ఆధారాలతో సహా జనం టీవీ చేతిలోకి రాబోతున్నాయి ఈ వారం లోపే. ఆ వారంలో ఈ సాక్ష్యాధారాలు వచ్చిన వెంటనే ఆ సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు ఈ అక్రమాలు చేస్తున్నటువంటి జయరాం రెడ్డి విషయం బట్టబయలు జనం టీవీలో కాబోతుంది ఈ 1 వీక్ లోనే.